నమస్తే. స్వతంత్ర సంగ్రామం తర్వాత దేశంలో జాతి పునర్నిర్మాణానికి క్రమంగా ప్రయత్నాలు మొదలైనయి. అందులో భాగంగా 1875 ఏప్రిల్ 19న దయానంద సరస్వతి ఆర్య సమాజ్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 1897 మే 1న వివేకానందుడు రామకృష్ణ మిషన్‌ను ప్రారంభించారు. అలాగే 1925లో విజయదశమి నాడు డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను ప్రారంభించారు. ఒక క్రమ పద్ధతిలో అంటే 1875 నుంచి కూడా 1925 వరకు దయానంద సరస్వతి, వివేకానందుడు, హెడ్గేవార్లు హిందూ సమాజంలో క్రమంగా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అంటే మొదట హైందవ శంఖారావం పూరించింది మాత్రం వివేకానందుడు అని చెప్పాలి. ఆర్య సమాజ్ ప్రారంభమైన 22 ఏళ్లకు రామకృష్ణ మిషన్ ప్రారంభమైన 28 ఏళ్లకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైనాయి. అది మన జాతి పునర్నిర్మాణ క్రమ వికాసంగా చెప్పొచ్చు. ఇక ఆర్ఎస్ఎస్ తర్వాత దేశంలో జాతీయ స్థాయిలో మరే సామాజిక సంస్థ మొదలు కాలేదు. అయితే దేశ చరిత్రను మలుపు తిప్పిన సందర్భం మాత్రం రామకృష్ణ పరమహంస, నరేంద్రుల కలయిక అని చెప్పాలి. స్వామి వివేకానందుడు చిన్న వయసు నుంచే ఆ తల్లిని అడిగేవాట, భువనేశ్వరి దేవిని, భగవంతుడిని దర్శించాలని కోరిక ఉంది, దేవుణ్ణి చూడాలనుంది, ఎక్కడుంటాడని. క్రమంగా అంటే వయస్సుతో పాటు పెరుగుతూ వచ్చిన ఆ కోరిక ఆయన్ని రామకృష్ణ పరమహంస దగ్గరకు చేర్చింది. 1882లో జనవరిలో నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్ళి మొదటిసారి రామకృష్ణ పరమహంసను కలిశారు. 1884 నుంచి రామకృష్ణ పరమహంసతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయన చెప్పుకున్నారు చాలా సందర్భాల్లో వివేకానందుడు, రామకృష్ణ పరమహంస నన్ను కాళీమాతకు అప్పగించారు, దాంతో తన జీవన కార్యం పూర్తయినట్టుగా ఆయన భావించారు అని. ఆశ్చర్యం ఏంటంటే రామకృష్ణ పరమహంస దగ్గర చేరిన తర్వాత ఆయన జీవించింది కేవలం 2 ఏళ్లు మాత్రమే. స్వామి వివేకానంద తన దగ్గరికి చేరిన తర్వాత ఇక 1889 డిసెంబర్లో మఠాన్ని వదిలి దేశ పర్యటనకు బయలుదేరాడు నరేంద్రుడు. ఇప్పుడు కన్యాకుమారిలో ఉన్న వివేకానంద శిలా స్మారకం ఉన్న శిలపైన ఆయన 3 రోజులు ఒక అంతర్ముఖులై దేశ పరిస్థితులు, తన జీవన కార్యం గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలోనే చికాగోలో జరిగే ప్రపంచ మత మహాసమ్మేళనంలో పాల్గొనాలని ఆయనకు ఆదేశం అందింది. తన 30 ఏళ్ల వయసులో, అప్పటికి వివేకానందుడి వయసు 30 ఏళ్లే. అలా భారత్ నుంచి చికాగోలో ప్రపంచ మత మహాసమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచానికి పరిచయం అయ్యారు అలా వివేకానందుడు. 1857 మొదటి స్వతంత్ర సంగ్రామం తర్వాత భారతదేశం దశాబ్దాల సంఘర్షణ కల్లోలాల నుంచి ఒక కొంత శాంతి నెలకొన్నదనే భావన వచ్చింది. ఆ సమయంలోనే కొద్దిగా విరామం దొరికింది కూడా, అది కూడా కొంతకాలమే. ఆ సమయం దేశం తేరుకోవడానికి ఉపయోగపడిందని చెప్పొచ్చు. తదుపరి క్రమంగా స్వతంత్రం కోసం భీషణ సంగ్రామం కొనసాగించేందుకు మళ్ళీ ప్రయత్నాలు మొదలైనవి. అట్లాగే దేశంలోని అన్ని రంగాల్లో పనులు క్రమంగా మొదలైపోయినాయి. మన దేశంలో అనేక మంది ఇంగ్లీష్ విద్య నేర్చుకుని ఆంగ్లేయుల కొలువులలో పనిచేస్తూ పాశ్చాత్య దేశాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రారంభంలో ఇంగ్లీష్ కల్చర్, ఆంగ్లేయ సంస్కృతి చాలా గొప్పదనే భావనలో ఉండేవాళ్ళు. అధ్యయనంలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే, అర్థమైంది ఏంటంటే, మన సంస్కృతి, భారతదేశ హిందూ సంస్కృతి యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమైపోయింది. దాంతో పాశ్చాత్య నాగరికతతో సంఘర్షణ చేసేందుకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక విషయాల గొప్పతనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు విశేష ప్రయత్నాలు మొదలైన కొందరి ద్వారా. ఆ సంగ్రామమే 2 నాగరికతల మధ్య ఒక యుద్ధానికి తెరలేపిందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన విషయాలను ప్రముఖ చరిత్రకారుడు కెఎం పనిక్కర్ మాటల్లో ఆయన ఏమన్నారో ఒకసారి చూస్తే, అధిక శక్తి సంపన్నమైన, విస్తరిస్తున్న, చైతన్యవంతంగా కనిపిస్తున్న పాశ్చాత్య నాగరికత ప్రాచీన క్షీణదశలో స్తబ్దంగా ఉన్నట్టు కనబడుతున్న భారతీయ నాగరికత జీవన విధానానికి సంఘర్షణ మొదలైంది. ఆ సమయంలోనే మనం నిలదొక్కుకోలేకపోతే 14వ శతాబ్దంలో జరిగిన పరిణామాలు మళ్ళీ తిరిగి దేశంలో చోటు చేసుకుంటాయా అనే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రపంచానికి మనం ఏమీ ఇవ్వలేని దుస్థితి, ఆ సంకేతాలు అయితే కనిపించినాయి. ప్రమాద సంకేతాలు కనిపిస్తున్న సమయంలో 19వ శతాబ్దం చివరి భాగంలో వివేకానంద వాణి ఉవ్వెత్తున లేచింది. దానికి కీలక ఘట్టం 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మత మహాసమ్మేళనం. ఆ సమ్మేళనంలో మొదటి రోజు వివేకవాణి ఒక సింహ గర్జన అని చెప్పొచ్చు. ఆ గర్జనకు ప్రపంచమంతా ఉలిక్కిపడింది ఒక్కసారిగా. అదే తదుపరి అనేక కీలక పరిణామాలకు దారితీసింది. అలా
ఒక సమాజ అంటే భారతీయ సమాజ జాగరణకు మేల్కొలుపునకు హైందవ శంఖారావాన్ని పూరించిన వివేకానంద 1893లో చికాగో సమ్మేళనం తర్వాత అంటే దాదాపు 4 ఏళ్ల పాటు కూడా అమెరికా, ఐరోపా దేశాల్లో పర్యటించారు. 1897లో జనవరి 15న కొలంబో చేరుకున్నారు. అక్కడి నుంచి 6 నెలల పాటు దేశమంతా ఒక తుఫాన్లా పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకే విశేష కృషి చేశారు. 6 నెలల పాటు చేసిన దేశ పర్యటనలో స్వామి వివేకానంద చాలా విషయాలు మాట్లాడారు, కనుక్కున్నారు, గుర్తించారు. ఈ విషయాన్ని సోదరి సిస్టర్ నివేదిత ద మాస్టర్ ఐ సా హిమ్ అనే పుస్తకంలో వివేకానందుడి జీవన కార్యాన్ని వివరించారు. హిందుత్వాన్ని ఒక సమరశీలంగా చేయాలని, ఈ దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకొని వెళ్లాలని వివేకానంద చెప్పారు. త్యాగం, సేవాభావం యుగయుగాలుగా ఈ దేశ లక్షణాలు, వ్యక్తి నిర్మాణం అనేది అత్యవసరమైన కార్యమని ఆయన ప్రకటించారు. హిందూ భావ జాగరణకు వివేకుడు చేసిన కృషి చాలా విశేషమైనది. మనం హిందువులమైనందుకు గర్వపడాలి అని వివేకానందుడు చెప్పారని సిస్టర్ నివేదిత రాసుకొచ్చారు. ఈ దేశపు నిరుపేద హృదయాలను చూసి వారిని సేవించాలని వివేకుడు పిలుపునిచ్చారు. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్న భావాన్ని వ్యాప్తి చేశారు. మనుషులను తయారు చేయడం నా జీవన కార్యం. భారతదేశం తొలుత రాజకీయ స్వేచ్ఛ సాధించాల్సి ఉంది, అంటే స్వతంత్రం సాధించాలి అని చెప్పారు. సంఘటితంగా పనిచేసే విధానం మన స్వభావంలో బొత్తిగా లేనే లేదని గుర్తు చేశారు. ఈర్ష్య, అసూయలు లేకుండా ఉండడమే గొప్ప విజయ రహస్యం అన్నారు. నీతో పాటు పనిచేసే సోదర కార్యకర్తల అభిప్రాయాలకు తలొగ్గడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండు, వారితో సమన్వయం సాధించడానికి ప్రయత్నించు, దానిని మించిన రహస్యం లేదు అని చెప్పారు వివేకానందుడు. మంచికో చెడుకో 1000 ఏళ్లుగా హిందూ దేశంలో ధార్మికత ఆదర్శమై ఉంది. హిందూ దేశ వాతావరణం ధార్మిక ఆదర్శాలతో నిండి ఉంది. ధార్మిక భావన మన రక్తంలో ప్రవేశించి మన రక్త నాళాల్లో ప్రతి బిందువుతోనూ మిళితమై మన స్వభావంలో భాగమై మన జీవితానికి జవము జీవమై అలరారుతున్నాం. ఈ ధార్మిక భావనల మధ్య మనం పుట్టి పెరుగుతున్నాం. గంగా నది ప్రవాహం వెనక్కి మల్లుతుందేమో గాని ఈ దేశానికి లక్షణమైన ధార్మిక జీవన పథాన్ని విడిచిపెట్టలేం. ధార్మిక జాగరణే హిందూ దేశానికి సులభ మార్గం. మనుగడకు, అభివృద్ధికి, సంక్షేమ సాధనకు ఇదే సరైన మార్గం. ఈ దేశం యొక్క ఆత్మ ధర్మంలో ఉన్నది కాబట్టి దాన్ని ఎవరూ విధ్వంసం చేయజాలరు. హిందూ రాష్ట్రం ఎన్నో అగాధాలను తట్టుకొని ఇంకా సజీవంగా నిలబడి ఉంది. జాతీయత విషయంలో కూడా స్వామి వివేకానందుని దృక్పథంలో సంస్కృతి ప్రధానమైనది. ప్రపంచంలో ప్రతి జాతి, దేశం తనదైన గతంతో, విశిష్ట వ్యక్తిత్వంతో జన్మిస్తుంది. జాతులు అనే స్వర సమ్మేళనంలో ఒక్కొక్క జాతి ఒక్కొక్క ప్రత్యేక స్వరానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే ఆ జాతికి జీవం, ప్రాణం, ప్రాణశక్తి అని చెప్పారు. 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో యూరప్లోనూ ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలలోనూ జాతీయవాదం ఒక సిద్ధాంతంగా సామ్యవాదంతో పోటీపడి చాలా సందర్భాల్లో తన బలాన్ని నిరూపించుకుంది. జాతీయవాద ఉద్యమాలు ప్రజలను ఆకర్షించి ప్రముఖ రాజకీయ పరిణామాలకు దారితీశాయి. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం, పాశ్చాత్య దేశాల్లో జాతీయవాదం అనేది ఒక వ్యతిరేకాత్మక భావన. దానికి మన దేశంలో నిర్వహించే జాతీయతకు ఎలాంటి సంబంధం లేదు. మన దేశంలో చెప్పే జాతీయత సకారాత్మకమైనది, వ్యతిరేకత నుంచి పుట్టుకొచ్చింది కాదు. జాతికి ఇక్కడ మూలాధారం దేశం, ధర్మం, సంస్కృతి. ఇవి పాశ్చాత్య దేశాల్లో మనకు కనబడవు. అయితే స్వతంత్రం సిద్ధించి 78 ఏళ్ళు అయిపోయినా మన జాతీయత విషయంలో ఇంకా కొందరికి స్పష్టత రావట్లేదు. ఆ స్పష్టత వచ్చినప్పుడే మనం అనే భావన నిర్మాణం అవుతుంది. అప్పుడే మనం హిందువులం, బంధువులం అనే భావం సర్వత్రా వెల్లివిరుస్తుంది. దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే వివేకానందుడు రాసిన అవర్ మదర్ ల్యాండ్ వ్యాసాన్ని చదవాలి. అందులో ఇంకా చాలా వివరాలు ఉంటాయి. ఒక హిందువు ఆధ్యాత్మికత లోపించిన వాడైతే అతన్ని హిందువు అని చెప్పగలమా? ఇతర దేశాల్లో మనుషులకు అత్యంత ఇష్టమైన విషయం రాజకీయాలు కావచ్చు. ఆ తర్వాత అతనికి మత, ధార్మిక విషయాలపై కొద్దిగా ఆసక్తి ఉండొచ్చు. కానీ మనకు ఇక్కడ మన హిందూ దేశంలో మనందరికీ ప్రథమ కర్తవ్యం ఆధ్యాత్మిక చింతనతో కూడిన జీవనం. ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ చైతన్యం చేయాలని, అదే హిందూ దేశం జాతీయత, జాతీయ సమైక్యత అని చెప్పారు వివేకుడు. మనకు జాతీయత జీవనం ధర్మాన్ని ఆశ్రయించి ఉంది. మనకు ధర్మం తర్వాతే మిగిలిన విషయాలని చెప్పారు వివేకానంద. త్యాగం, సేవాభావం ఈ రెండు యుగయుగాలుగా మనకు పరమ ఆదర్శాలని చెప్పారు. వ్యక్తి నిర్మాణం, శీల నిర్మాణం, అనుశాసనం, సంఘటనాత్మకత తక్షణ అవసరాలని గుర్తు చేసుకొచ్చారు. అన్నిటికంటే ముందు నేర్చుకోవాల్సింది, అవశ్యమైనది నిస్వార్థులు, అంకిత భావం కలిగిన వారైన యువ కార్యకర్తల బృందాలను ఏర్పాటు చేసుకోవడం. అయితే ఆ దిశలో ఆయన ప్రయత్నాలు ఆరంభించారు. అతి ముఖ్యమైన పిలుపు అదే ఆయనది.
నేను హిందువునైనందుకు గర్విస్తున్నా. పరమాత్ముని దయతో నా దేశవాసులారా మీరు అలాగే గర్వించండి. మీ పూర్వీకుల పట్ల మీకున్న విశ్వాసం మీ రక్తంలో పొంగులెత్తాలి. అది మీ జీవితాలకు జవసత్వాలు అందజేయాలి. అది ప్రపంచం మీతో పనిచేయించాలని నేను కోరుకుంటున్నా. ఈ దేశానికి కేంద్ర బిందువై హిందుత్వాన్ని పాశ్చాత్య దేశాల భౌతికవాదానికి సవాలుగా హిందూ ధర్మం పతాకాన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించిన వారు వివేకానంద. మన దేశ సరిహద్దులను దాటి దేశాల్లో హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పే భారాన్ని భుజాన్నెత్తుకున్నారు. అపారమైన మేధాశక్తి, వైదుష్యం, సరళంగా వినిపించే గుణం, సమ్మోహమైన వక్తృత్వ పటిమ, అమితమైన ఉత్సాహం, ఆంతరికమైన శక్తి వీటన్నింటిని వినియోగించి ఆ పనికి ఒక పటిష్టమైన పునాది వేశారు. 12 శతాబ్దాల క్రిందట ధర్మం పవిత్రతను చాటి చెప్పిన వ్యక్తి, ఆచరణలో చూపిన వ్యక్తి, మన పవిత్ర కర్తవ్యం ఏంటనేది చెప్పి ఆచరణలో చూపిన వ్యక్తి శంకరాచార్యులైతే 19వ శతాబ్దపు చివరి దశాబ్దంలో రంగప్రవేశం చేసిన స్వామి వివేకానంద కూడా ఆ స్థాయి వ్యక్తి. స్వామీజీ వేసిన ఈ పునాదిపై ఒక భవ్యమైన వేదిక నిర్మాణం అవుతుందని, దిగ్విజయాన్ని సాధించి మకుటాన్ని శిరస్సుపై ధరించి స్వామీజీ ఆ వేదికను అలంకరిస్తారని ఎంతో ఆశా విశ్వాసం ఉండేవి. అయితే ఆయన చిన్న వయసులోనే మహాసమాధిని పొందారు. స్వామీజీ తలపెట్టిన కార్యం అసంపూర్ణంగా ఉంది. ఆయన శిష్య బృందం ద్వారా గాని మరెవరి ద్వారానైనా గాని అది పరిపూర్ణం కావాల్సింది. ఆ పనిలో గడిచిన 100 ఏళ్లుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సమాజంలోని అన్ని రంగాల్లో పనిచేస్తోంది. హిందుత్వం ఈ రోజు దేశానికి కేంద్ర బిందువుగా మారింది ఆ ఫలితమే. ప్రపంచ శాంతికి మార్గం సుగమం చేశారు వివేకానంద. చికాగో ఉపన్యాసం తర్వాత 4 ఏళ్ల పాటు ప్రపంచంలోని అనేక దేశాలు తిరిగి ప్రపంచ శాంతికి ఆధ్యాత్మిక జ్ఞానమే ఏకైక మార్గం అనే ఆలోచనను రేకెత్తించగలిగారు స్వామి వివేకానంద. నాడు వివేకుడు వేసిన బాటలో పయనిస్తూ ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తరింపజేసేందుకు ఎంతో కృషి చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రపంచం మొత్తం తిరిగే అనేక మంది సాధు సంతులు మనకు కనిపిస్తూనే ఉన్నారు. ఒక పక్క సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తూ సామాజిక సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు, పాఠశాలలు ఇలాంటివన్నీ నిర్వహిస్తున్నారు చాలా మంది. మరోవైపు ప్రపంచం మొత్తం తిరుగుతూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందిస్తున్నారు. 2000 సంవత్సరం అంటే కొత్త మిలీనియం ప్రారంభంలోనే కోఫీ అన్నన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ మత మహాసమ్మేళనం ఒక తిరుగులేందని చెప్పొచ్చు. ఆ సమయంలో ప్రపంచ శాంతికి భారతీయుడే నడుం కట్టాలని పాల్గొన్న వక్తలందరూ కూడా అభిప్రాయపడ్డారు, పిలుపునిచ్చారు. అది మన బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి మన దేశం కృషి చేయాలి. 100 ఏళ్ల తర్వాత ప్రపంచంలో ఆధ్యాత్మిక శక్తి ఎట్లా పెరుగుతుందో మనం ఇప్పుడు చూస్తున్నాం. దానికి పునాది వేసింది మాత్రం స్వామి వివేకానందే. ప్రపంచ శాంతికి కావలసిన బాటను ఒక మహా రహదారిగా నిర్మాణం చేసి ఆ మార్గాన్ని సుగమం చేశారాయన. అందుకే ఇప్పటికీ యువతకి ఒక ఐకాన్ స్వామి వివేకానంద. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.